2014 దేశ రాజకీయాల్లో ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాన్ పేరు నరేంద్ర మోదీ. దేశ యువత మోదీ అంటే ఇన్స్పిరేషన్ అనుకుంది. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, న్యూ ఇండియా, ఒక అభివృద్ధి అని చెప్పుకోవాలి. అవినీతి రహిత పాలన, ఇలా ఎన్నో కలలతో కోట్లాది మంది యువత మొదటిసారి బీజేపీకి ఓటు వేశారు. కానీ 2026కి వచ్చేసరికి ఒక ప్రశ్న వినిపిస్తుంది. మోదీకి యువత దూరం అవుతుందా, లేక ఇది కేవలం బీజేపీ సమస్య కాదు, భారత రాజకీయాలే ఒక కొత్త జనరేషన్ను అర్థం చేసుకోవడంలో విఫలమవుతుందాయా అనే ప్రశ్న అందరికీ వినిపిస్తుంది. సో నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ముందుగా జెన్జీ అంటే ఎవరు? ఇవాళ మెడికల్ ఎంట్రన్స్ రాస్తున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చేస్తున్న వాళ్ళు, ఫస్ట్ జాబ్ కోసం తిరుగుతున్న వాళ్ళు అండ్ ఫస్ట్ ఓట్ వేయబోతున్న వాళ్ళు, వీళ్ళే జెన్జీ. వీళ్ళ చేతుల్లోనే 2029 ఎన్నికల భవిష్యత్తు అనేది ఉంది. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో లక్షలాది మంది కొత్త యువత ఓటర్లు చేరుతున్నారు. ఇవాళ ఏ పార్టీ అయినా ఈ జనరేషన్ను గెలుచుకోవాలంటే రేపటి రాజకీయాల్లో అదే పార్టీ ఆధిపత్యం అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ జనరేషన్ మునుపటి తరాల్లా కాదు. టీవీ అసలు చూడలేదు, ఫోన్ చూసి పెరుగుతూ వచ్చాం. న్యూస్ ఛానల్స్ చూసి ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోగలిగాం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, ఇలా ఎన్నో డిజిటల్ ప్లాట్ఫామ్స్ చూసి వచ్చాం. అక్కడే జరిగే డిస్కషన్స్ చూసి మన ఒపీనియన్ని ఎదుర్కొంటూ ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ జనరేషన్కి ఒక అలవాటు ఉంది. బ్లైండ్గా ట్రస్ట్ చేస్తూ ఉంటాం, గూగుల్ చేస్తాం, ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఉంటాం, క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా అదే విధంగా ప్రశ్నిస్తూ ఉంటాం. అందుకే ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వని రాజకీయ నాయకుడే లేడు. కానీ అయితే మోదీ విషయంలో ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్స్ జరుగుతుంది? దీనికి కారణం ఏంటి? నెరేటివ్ మారిపోయింది. 2014లో యువత ఏం కోరుకుంది? ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, డెవలప్మెంట్ కావచ్చు, డిజిటల్ ఇండియా కోరుకుంది. దేశం ముందుకు వెళ్ళాలి, అది అప్పటి ఇన్స్పిరేషన్. కానీ 2026లో యువత ప్రయారిటీస్ మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది జాబ్స్ ఎక్కడ, ఎగ్జామ్ ఫేర్గా జరుగుతుందా లేదా, రిక్రూట్మెంట్ ఎప్పుడు, హార్డ్ వర్క్కి వాల్యూ అనేది ఉందా? అదే అసలు డిఫరెన్స్. ఈ మధ్య జరిగిన పేపర్ లీక్ గురించి తెలుసుకుందాం. వేలాది మంది విద్యార్థులు రోడ్ ఎక్కారు కదా. వాళ్ళు ఏ పార్టీ కోసం రాలేదు, ఏ నాయకుడి కోసం అసలు రాలేదు. వాళ్ళు అడిగింది కేవలం మా ఫ్యూచర్ని కాపాడండి. ఒక స్టూడెంట్గా, యాజ్ అ స్టూడెంట్ 2-3 సంవత్సరాలు చదువుతున్నాము, తల్లిదండ్రులు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మమ్మల్ని చదివిస్తున్నారు. చివరికి పేపర్ లీక్ జరిగిందనే వార్త వస్తే ఇది కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే కాదు. అందుకే ఈ ఉద్యమం కేవలం ఎగ్జామ్ గురించి మాత్రమే కాదు, ఒక ట్రస్ట్ గురించి. ఇక్కడే బీజేపీకి అసలు ఛాలెంజ్ అనేది మొదలైంది. ప్రభుత్వం తర్వాత చర్చలు తీసుకుంది, కొంతమంది అధికారులపై యాక్షన్ కూడా తీసుకుంది, రిఫార్మ్స్ కూడా ప్రకటించింది. కానీ పాలిటిక్స్లో ఒక రూల్ ఉంది, యాక్షన్ ఎంత ముఖ్యమో టైమింగ్ కూడా అంతే ముఖ్యం. విద్యార్థులు వారాల తరబడి నిరసనలు చేస్తుంటే చర్చలు ఆలస్యంగా కనిపిస్తే వాళ్ళలో ఒక ఫీలింగ్ వస్తుంది కదా, మమ్మల్ని వినడం లేదు. ఆ పర్సెప్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఏ రాజకీయ పార్టీకైనా ప్రమాదకరమే. ఇది ఒక రియల్ కాంట్రవర్సీ. నిజానికి పొలిటికల్ లీడర్స్ సోషల్ మీడియాలో ఉండడం తప్పు కాదు. ఇవాళ ప్రతి నాయకుడు ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నారు. ప్రజలతో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది, అది కూడా అవసరమే. కానీ టైమింగ్ తప్పితే మాత్రం మంచి ఐడియా కూడా రివర్స్ అయిపోతుంది. ఒకవేళ స్టూడెంట్స్ మా ఎగ్జామ్స్ కాపాడండి అంటూ మరోవైపు సోషల్ మీడియాలో రీల్స్ డిస్కషన్స్ ఎక్కువ మొదలవుతున్నాయి. అయితే ఒక్క సెంటెన్స్ మాత్రం వైరల్ అయిపోయింది. రీల్స్ కాదు, రిజల్ట్స్ కావాలి. ఈ ఒక్క లైన్ ఈరోజు మా జెన్జీ థింగ్ని మొత్తాన్ని మార్చేస్తుంది. వాళ్ళకు రీల్ మీద కోపం లేదు, కానీ ఫ్యూచర్ గురించి భయం ఉన్నప్పుడు మార్కెటింగ్ కంటే సొల్యూషన్స్ కావాలి. మాకు మార్కెటింగ్ అవసరం లేదు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. 2014లో మోదీ ఒక ఛాలెంజర్, గవర్నమెంట్ మార్చే నాయకుడిగా ఉన్నారు. కానీ 12 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మోదీనే ఎస్టాబ్లిష్మెంట్. ఇవాళ 18 ఇయర్స్ వయసున్న ఒక స్టూడెంట్కి యూపీఏ ప్రభుత్వం ఎలా ఉందో గుర్తొస్తూ ఉంటుంది. అతను చూస్తుంది మోదీ ప్రభుత్వం మాత్రమే అనుకుంటున్నారేమో. అందుకే పేపర్ లీక్ జరిగినా, రిక్రూట్మెంట్ డిలే అయినా అది అతని గత ప్రభుత్వ తప్పు కాదు, ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతగానే కనిపిస్తుంది. ఇది ప్రతి ఎక్కువ కాలం అధికారంలో ఉన్న గవర్నమెంట్కి ఇచ్చే ఛాలెంజ్ మాత్రమే. మరి జెన్జీ నిజంగానే బీజేపీకి దూరం అవుతుందా? దానికి ఇప్పుడే ఖచ్చితమైన ఆన్సర్ చెప్పలేం. కానీ ఎందుకంటే సోషల్ మీడియా ట్రెండ్స్, ఎలక్షన్ రిజల్ట్స్ ఒకటే కావు. మోదీకి ఇప్పటికీ కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆయనకు బలమైన సపోర్ట్ కూడా ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, చరిష్మా ఒకటి ఉంటే సరిపోదు కదా. మా ఈ జనరేషన్కి స్పీచెస్ కంటే సిస్టమ్ని చూస్తుంది, ఇమేజెస్ కంటే ఒక ఇన్స్టిట్యూషన్ని చూస్తున్నాం, ప్రామిసెస్ కంటే పర్ఫార్మెన్స్ని చూస్తున్నాం. పొలిటికల్ అనలిస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని చెప్తూ ఉంటారు. 18 to 25 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు
ఒక వ్యక్తికి వచ్చిన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది. ఫస్ట్ ఓట్, ఫస్ట్ జాబ్, ఫస్ట్ ప్రొటెస్ట్ అండ్ ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ కూడా. ఇవన్నీ ఒక వ్యక్తి పొలిటికల్ థింకింగ్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే ఈరోజు మాలో ఏర్పడుతున్న ఈ అసంతృప్తి ఒక టెంపరీయేనా లేక ఒక లాంగ్ టర్మ్ పొలిటికల్ షిఫ్ట్గా మారుతుందా అనేది బీజేపీ మాత్రమే కాదు, ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాల్సిన విషయం. చివరిగా ఈ కథ మోదీ ఆర్ బీజేపీ గురించి మాత్రమే కాదు, భారత రాజకీయాల భవిష్యత్తు గురించి. దిస్ జనరేషన్ నాయకుడిని ఫాలో అవ్వదు, పర్ఫార్మెన్స్ని ఫాలో అవుతుంది. రీల్స్ చూసి ఓటు వేయొద్దు, రిజల్ట్స్ చూసి ఓటు వేస్తున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఫెయిర్ ఎగ్జామ్స్, ట్రాన్స్పరెన్సీ, ఈ గవర్నెన్స్, ఈ 4 అంశాల్లో ఎవరు నమ్మకం కలిగిస్తారో రేపటి భారత రాజకీయాలు కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. మరి మీరేమనుకుంటున్నారు? మాలాంటి జెన్జీ వాళ్ళు నిజంగానే భారత రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్గా మారబోతున్నామా లేక సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ అసంతృప్తి టెంపరీయేనా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాజకీయాల టాపిక్స్ గురించి తెలుగు రాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.